చాలా సంతోషం అమ్మా. ఈ రోజు మీ కారణంగా నా జీవితంలో వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? గాయ్స్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి భయ్యా. ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది. మీ అందరికీ తెలుసు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని. రిజల్ట్స్ రాకముందే ఎవరెవరో ఏవేవో ప్రెడిక్షన్స్ చేశారు భయ్యా. జూన్ 9న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. అక్క 3 పార్టీలు వేస్ట్ అక్క. నా దృష్టిలో చెప్పాలంటే 3 పార్టీలు వేస్ట్. నాకున్న సమాచారం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం ఉందా. ఇప్పుడు ఒకటే చెప్పా, ఇప్పుడు ఒకటే చెప్తున్నా, అక్కడ గెలిచేది వంగా గీత గారే. బట్ కేకే సర్వేసే అక్యురేట్ అని ప్రూవ్ అయింది భయ్యా. చాలా మంది లెక్క మర్చిపోతారు. 7/3/21 అని జనసేనకి 21. కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఉన్నారు కదా భయ్యా, ఆయన కూడా ఎలక్షన్ ముందు ఇలా చెప్పారు భయ్యా. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, 160 సీట్లు చంద్రసేన, చంద్రబాబు గారు జనసేన కలిసి వాయించేస్తారు. ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పుడో చెప్పారు భయ్యా జగన్ లూజింగ్ బిగ్ అని. ఆయన చెప్పినట్టే ఎగ్జాక్ట్ గా అలానే జరిగింది. రమస్తాన్ గారు గెలుస్తాం 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 అని అన్నారు కదన్నా, ఇప్పుడు ఏమైందన్నా? లగడపాటి రాజగోపాల్ అని ఒక కాంగ్రెస్ లీడర్ ఉండేవాళ్ళు భయ్యా. ఆయన ఎగ్జిట్ పోల్స్ చాలా అక్యురేట్ గా ఉండే, కానీ 2014లో ఆయన ఎగ్జిట్ పోల్స్ రాంగ్ గా చెప్పారు. అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు పాలిటిక్స్ నుంచి, ఇంకా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం నుంచి. రమస్తాన్ గారు కూడా అలానే సన్యాసం తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా చూడాలి. ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు టీడీపీ అండ్ జనసేన. మై కండోలెన్సెస్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. జనసేన 21కి 21 సీట్స్ గెలిచింది భయ్యా మిరాక్యులస్ గా. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. 2024 వైసీపీకి 11 సీట్స్ వచ్చాయి భయ్యా. ఎవరెవరు ఓడిపోయారు అని చెప్పడం కంటే ఎవరెవరు గెలిచారో చెప్పడం ఈజీ. వైసీపీ క్యాబినెట్ మినిస్టర్స్ అందరు ఓడిపోయారు భయ్యా. రోజా గారు, జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మార్నింగ్ వాక్స్ చేసే కేతిరెడ్డి, కొడాలి నాని, ఇంకా 10 రౌండ్లు ఉండగా కూడా అటు కొడాలి ఇటు వంశీ ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. 1% 0.5% అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఓడిపోయారు. ఇంకా ఈవీఎం ని పలగొట్టిన లీడరు అండ్ ఓటర్ ని కొట్టిన తెనాలి ఎమ్మెల్యే ఆయన కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? నంద్యాలలో వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడు కదా భయ్యా అల్లు అర్జున్. పుష్ప ఆయన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ఓటేయమని ప్రచారం చేశారు. ఆయన కూడా ఓడిపోయాడు. శిల్పా చక్రవర్తియో ఏదో ఉంది ఆయన పేరు. పిఠాపురంలో వంగా గీత గారు కూడా ఓడిపోయారు భయ్యా. టీడీపీ 135 సీట్స్ గెలిచింది భయ్యా. ఎవరెవరు గెలిచారో చెప్పడం కష్టం, టైం కూడా లేదు. బట్ ఫస్ట్ టైం గెలిచారు నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు, అందరూ ఎగతాళి చేస్తున్నారు. 1982, 85 తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవాల, ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి, అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని చెప్పాను. రఘురామకృష్ణంరాజు గారు కూడా గెలిచారు భయ్యా ఉండి నుంచి. ఆయనకి స్పీకర్ పోస్ట్ ఇస్తారంట బయట టాక్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది కదా. ఇంత సీరియస్ ఎలక్షన్ లో కూడా చాలా ఎంటర్టైన్ చేశారు కొంతమంది. దాంట్లో సీమరాజా గారు ముందంజలో ఉంటారు. మన వాళ్ళందరూ కూడా, మన వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా. మీరు కూడా సీమరాజా వీడియోస్ ని ఫాలో అయ్యారా? కామెంట్ చేయండి. తర్వాత ఆనం వెంకటరమణారెడ్డి గారు, లాస్ట్కి కిరాకార్పి కూడా వచ్చి మస్తు ఎంటర్టైన్ చేశాడు. సో బేసికలీ కూటమి ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి రాబోతుంది భయ్యా. 9th స్వేరింగ్ ఇన్ సెరమనీ. నేషనల్ పాలిటిక్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన రోల్ ప్లే చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది మనకి. అసలు వైసీపీ ఎందుకు ఓడిపోయింది? అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు మీ కారణంగా నా జీవితంలో వినలేననుకున్నది ఒకటి విన్నాను. ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి. మీకేమనిపిస్తుంది ఎందుకు ఓడిపోయింది వైసీపీ? కామెంట్ చేయండి. అసలు జనసేన స్ట్రాటజీ ఏముండే ఎలక్షన్ కి? ఎక్స్పెరిమెంట్స్ చెయ్యం, అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక.
పవన్ కళ్యాణ్ తో సహా ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి లాస్ట్ మినిట్లో చాలా మంది జంప్ అయిపోయారు భయ్య. వాళ్ళు చాలా సాడ్గా ఫీల్ అవుతుంటారు ఈ మూమెంట్లో. లాయల్టీ లేని జనాలు. మీకు అసలు లాయాలిటీ మీనింగ్ తెలుసా? మస్తు జరిగింది భయ్య ఈ ఎలక్షన్. చాలా క్లోజ్గా వాచ్ చేశాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆ మందు బ్రాండ్స్ మార్చే ఫైల్ మీద సంతకం పెట్టండి సార్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. నాకు అటు బాధ లేదు, ఆనందం లేదు. బాధ కొంచెం ఉంది, ఎందుకంటే నేను సపోర్ట్ చేసే కేఏ పాల్ గారి పార్టీకి ఒక్క సీట్ కూడా రాలేదు. ఆయన కూడా చాలా బ్యాడ్గా ఓడిపోయినట్టున్నారు. ఎనీవే మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. సెలబ్రేట్ చేసుకోండి, బట్ రెస్పాన్సిబుల్గా సెలబ్రేట్ చేయండి. కొన్ని వీడియోస్ చూశాను నేను, గొర్రెల్ని కట్ చేయడం అలా సెలబ్రేట్ చేస్తున్నారు. సో అవన్నీ అవాయిడ్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఫాస్ట్ ట్రాక్లో డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ కొంతమంది కింద కామెంట్స్ కొడతారు, నువ్వు తెలంగాణ వాడివి నీకు ఆంధ్ర పాలిటిక్స్ ఎందుకని. అంబేద్కర్ గారిది ఒక ఫేమస్ కోట్ ఉంది, వీఆర్ ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ. ఇప్పుడు ఎక్కడో ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్ వార్ జరుగుతున్నప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పి మనం స్టోరీ పెట్టాం. మనకు అవసరమా? పెట్టాం కదా. మానవత్వం అనేది అప్పుడే బయటపడుతుందా? సో ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు, నువ్వు ఆంధ్ర వాడివి తెలంగాణ వాడివి అని. రాంగ్గా ఎక్కడ జరిగినా ప్రశ్నించాలి. అది పాలస్తీన్లో జరిగినా పాలకొల్లులో జరిగిన. ఇప్పుడు ఎవరెవరికి ఏ మినిస్ట్రీ ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారికి ఏ మినిస్ట్రీ ఇస్తారు, ఆయన డిప్యూటీ సీఎం చేస్తారా, ఇలాంటివి తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆపోజిషన్ పరిస్థితి ఏంటి? వైసీపీకి చాలా తక్కువ సీట్స్ వచ్చాయి భయ్య. అది ఆపోజిషన్ కూడా కాదు, ఎందుకంటే జనసేనకే ఎక్కువ సీట్స్ వచ్చాయి వైసీపీ కంటే. సో టెక్నికలీ చూస్తే జనసేననే ఆపోజిషన్. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇన్ కమింగ్ డేస్ అండ్ ఇయర్స్. సో నేను క్లోజ్లీ వాచ్ చేస్తాను అది, అండ్ వీడియోస్ పెడుతూ ఉంటా. ఏదైనా మంచి పని జరిగినా లేకపోతే అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాను. మీరు ప్రశ్నించండి, కామ్గా కూర్చోకండి, బికాజ్ యూఆర్ పవర్ఫుల్. యాజ్ ఆల్వేస్ నేను వీడియోస్ రీచ్ కోసం చేయను, జనాలకి కొన్ని విషయాలు రీచ్ అవ్వాలని చేస్తాను. ఫైనల్గా నేను ఏం చెప్తాను అంటే, డోంట్ బీ అ గొర్రె, బీ అ గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. పాలిటిక్స్ ఇంకా మిగతా ఇష్యూస్ మీద మన ఛానల్లో కాంటెంట్ వస్తూనే ఉంటుంది, బట్ ఇప్పుడు నుంచి అగ్రెసివ్లీ మూవీస్ మీద కాంటెంట్ వస్తుంది. సో జస్ట్ ఇన్ కేస్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చోక్ పొచ్చోక్.